ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 144 అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి చూడడానికి ప్రయత్నిద్దాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు. నిజమే కదా? దేవాతి దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెట్టడానికి మనం ఏ పాటివారమని, మన సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి, నిన్ను నన్ను గుర్తించుకోవడానికి నీవు నేను ఏ పాటివారమని, మనం ఎంతటి వారమని, మన యొక్క జీవితం ఏ పాటిది అంటే కిందన వ్రాయబడి ఉంది. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మన జీవితం వట్టి ఊపిరి వంటిది. మనుషుల యొక్క జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నీ నా జీవితం. గాలికి చెదరగొట్టు పొట్టు వంటిది నీ నా జీవితం. నీడ వంటిది నీ నా జీవితం. ఇలాంటి అల్పమైన స్వల్పమైన నిన్ను నన్ను దర్శించడానికి, దృష్టి ఉంచడానికి మనం ఏ పాటి వారమని, ఎంతటి వారమని. ఈరోజు ఈ విషయాన్ని చాలామంది మరిచిపోయి దేవుడు నన్ను దృష్టి ఉంచడానికి, దేవుడు నన్ను హెచ్చించడానికి, దేవుడు నన్ను గుర్తుంచుకోవడానికి నేనెంతటి దాన్ని, నేనెంతటి వాడని అని అనుకోక తిరిగి ప్రభువుని ప్రశ్నించేవారిగా చాలామంది కనబడుతున్నారు. పలానా చిన్న కార్యం దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకు ఈ కార్యం ఆలస్యం చేస్తున్నావు అని ప్రశ్నించేవాడిగా ఉంటున్నాడు. చాలామంది ఉంటున్నారు. నిజానికి చెప్పాలంటే మనం ప్రశ్నించడానికి ఎంతటి వారమేంటి, ఏ పాటి వారమని. ఈరోజు ఈ క్షణం మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుడు చూపిస్తున్న కృపను బట్టే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన బలాన్ని బట్టో, మన జ్ఞానం బట్టో, మన అందాన్ని బట్టో, మన విద్యను బట్టో, దేని బట్టి మనం బ్రతకట్లేదు. కేవలం దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని గుర్తుంచుకొని మనం ఏం చేయాలి అంటే ఎప్పటికి ఎప్పుడు మన యొక్క నిజస్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలండి. అదే దావీదు కూడా చేశాడు. దావీదుని దేవుడు హెచ్చించాడు. తన బిడ్డల్ని కూడా దృష్టి ఉంచి హెచ్చిస్తున్నప్పుడు దావీదు అంటున్న మాట ఏంటి అంటే, మీరు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే అక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడు. గొప్ప భక్తుడైన దావీదే ఆ మాట అంటున్నాడు. మరి అల్పులం స్వల్పులం కొద్దిపాటి భక్తి చేసే మనము ఇంకెంత కృతజ్ఞత భావం కలిగి దేవునికి జీవించాలండి. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నదంతయు ప్రభువు ఇచ్చిందే. కాబట్టి కృతజ్ఞత భావం కలిగి దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయను.